ఉంది. పున్నామ నరకం అని ఒక ఆధ్యాత్మికంగా ఒక మాట ఉంది. పున్నామ నరకం అంటే ఏంటంటే పునః నామ నరకం అంటే పునఃనామం అంటే మరొకసారి పేరు పెట్టుకోవడం. ఇప్పుడు మనకు పేరు ఉందిగా, నా పేరు శ్రీనివాస్, అనిత అంటే ఈ జన్మలో నా పేరు శ్రీనివాస్, గత జన్మలో ఇంకొక పేరు. అంటే పునఃనామం అంటే మరొక పేరు నాకు కావాలంటే నేను మళ్ళీ పుట్టాలి కదా. అంటే మళ్ళీ పుట్టడం అనేది ఒక నరకము, పుట్టడం అనేది నరకము. దీన్ని పునఃనామ నరకం అని చెప్పారు. సో నరకమా కాదా మానవ జన్మ అంటే చెప్పండి. స్వర్గం కూడా ఉంది, అది వేరే సంగతి. స్వర్గం 10% ఉంది, కానీ నరకం 90% ఉంది. అది అందరికీ అనుభవమే. అందుకే దీన్ని పునఃనామ నరకము అన్నారు. పత్రి సార్ ఒక సూత్రం ఇచ్చారు, అంటే నరకానికి నిర్వచనం ఇచ్చారు. ఆయన అన్ని సూత్రాలు చెప్పారు. నేను ఆ సూత్రాలన్నీ నేను పట్టుకున్నా, మనందరం పట్టుకున్నాం. ఇది శాస్త్రం, ఇది శాస్త్రం అంటే సైన్స్. సైన్స్ ఏం చెప్తుందంటే సూత్రాలు ఇస్తుంది, ఫార్ములాస్ అంటాం మనం ఇంగ్లీష్లో, సూత్రాలు. ఈరోజు ఈ సూత్రాన్ని మనం తెలుసుకుందాము. అసలు నరకం ఎక్కడ ప్రారంభమవుతుందో మనకు ఆయన చెప్పారు. ఒకసారి నాతో పాటు చెప్పండి. మాంసము ఈజ్ ఈక్వల్ టు హింస, హింస ఈజ్ ఈక్వల్ టు పాపము, పాపము ఈజ్ ఈక్వల్ టు రోగము, రోగము ఈజ్ ఈక్వల్ టు నరకము. అది సూత్రాలు ఎలాగే ఉంటాయి, ఈక్వల్ టు. ఆయన పాట కింద పాడాడు ఆయన. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట, పాపం అంటే రోగం అంట, రోగం అంటే నరకం అంట అని పాటగా పాడారు ఆయన. దాన్ని మనం సూత్రంగా తీసుకున్నాము. మాంసము ఈక్వల్ టు ఏమిటి? మాంసం అంటే హింస. ఆ ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాంసం ముద్ద దాని వెనకాల క్షోభలోంచి, ఒక జీవి యొక్క క్షోభలోంచి ఆ ముద్ద వస్తుంది. సో హింస తర్వాత ఎలా మారుతుంది? హింస అదే పాపముగా పరిణామం చెందుతుంది. ఆ పాపం ఏమవుతుంది? రోగముగా పరిణామం చెందుతుంది. ఆ రోగం ఏమవుతుంది? దాని పేరే నరకము. ఇంకేమన్నా నరకం ఉందా? కాలులో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి నరకము, కంటిలో నడిచిపడుతుంది అనుకోండి నరకము, తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏ పక్కన మనకు తలనొప్పి వస్తే చాలు అదే నరకము. ఇంకా క్యాన్సర్ సంగతి, బీపీ సంగతి, షుగర్ సంగతి, వీటి సంగతి చెప్పక్కర్లేదు మనం, కిడ్నీలు పోతే. సో మనకి పునఃనామం వద్దు అనుకుంటే కనుక మనము ఇవన్నీ చెయ్యాలి. ఏది? మొట్టమొదట ధ్యానం, రెండవది అహింస, మూడవది ప్రకృతిని పరిరక్షించడం. ఒకవేళ పరిరక్షించలేదు ఏమనుకుంటుంది? ఇప్పుడు మనం బాగా మనకి ఇంకా చివరి రోజులు ఉన్నాంలే, ఒక 20-30 సంవత్సరాలు మనకేం కాదు, అన్నీ ఉన్నాయి, ఫుల్గా ఏసీలు వేసుకుంటాం 24 గంటలు. కానీ పోతాం మనం. భవిష్యత్ తరాలు ఏమవుతాయి అంటే, భవిష్యత్ తరం అంటే ఎవరు? నువ్వే మళ్ళీ పుడతావు, మళ్ళీ పునఃనామంతో వస్తావు మళ్ళీ. భవిష్యత్ తరం అంటే ఇంకొకటి ఎవడో కాదు. భవిష్యత్ తరం ఎవరు? నువ్వే. అలాగే భూమాతను పరిరక్షించాలి అంటాం కదా. ఎందుకు పరిరక్షించాలి? ఇప్పుడు మన అమ్మ ఉంది, మన మాత, మన అమ్మని మనం పరిరక్షించుకుంటున్నాం. ఒకవేళ మన అమ్మ పోయింది అనుకోండి, ఎవరికి నష్టం? పోయిన వాళ్ళకి నష్టం ఉండదు, ఆ పిల్లలకి నష్టం. అలాగే ఈ భూమండలం అంటే ఏమిటి? మన యొక్క నిత్య కృత్యాలన్నిటినీ మనకిచ్చేది భూమండలం. ప్రపంచము అంటాం కదా. ప్రపంచము అంటే పంచము అంటే 5, ప్రా అంటే విశేషంగా, పంచభూతాలతో విశేషంగా నిండిందే ఈ భూమండలం. కాబట్టి ఈ శరీరం ఏమిటి అంటే 5 ఈ శరీరం. కాబట్టి మనం ఈ మొక్కల పట్ల మనం శ్రద్ధ వహించాలి. కొంతమంది అట్లా నడుచుకుంటూ వెళ్తారు, ఆ చెట్టు అందుతుంది, ఆ ఆకు తెంపుకొని పోతుంటాడు. అదొక మానసికమైన రోగం. ఇలాంటివన్నీ చెట్టు మీద చెయ్యి వేయాలన్నా, మొక్క మీద చెయ్యి వేయాలన్నా పర్మిషన్ తీసుకుని వేయాలి. అనిత గారి మీద చెయ్యి వేయాలి, వేసేస్తామా? చెయ్యదా? ఏం చేస్తాం? అనిత గారి పర్మిషన్ తీసుకుని చెయ్యేస్తాం. అలా పర్మిషన్ తీసుకుని మనం తాకగలగాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. అంటే అదొక మనం కదిలే జీవి, అది కదలని జీవి, అంతే. 2 జీవులే. అది జీవే, ఇది కదిలే జీవి, కదలని జీవి.
తర్వాత ఈ మొక్కలు అనేవి, వృక్షాలు అనేవి, వాటి డ్యూటీ ఏంటంటే సూర్యశక్తిని మనకు అందిస్తున్నాయి. మనకి సూర్యశక్తి కావాలి, కానీ మనం డైరెక్ట్గా సూర్యశక్తి తీసుకోలేం, ఇంపాసిబుల్. మధ్యలో మీడియేటర్ ఎవరు? మనకి మొక్కలు. ఆ మొక్కలు ఏం చేస్తున్నాయి? పత్ర హరిత కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆ సూర్యశక్తిని అంతా మనకి మొక్కల ద్వారా అందుతుంది. అది శాకాహారం మాత్రమే తినాలి. ఏ మాత్రం మాంసం తిన్నా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా మాంసం తినేవాళ్ళు? గుడ్డు కానీ ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే చెప్పండి, కొత్త వాళ్ళు ఎవరైనా. గుడ్డు అసలే తినకూడదు. నో చికెన్, నో మటన్. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళు వాళ్ళ వేలుతోటి వాళ్ళ కంటిని పొడుచుకున్నట్టు లెక్క. అది మన వేలు ఉంది, మన కన్ను ఉంది, ఎవరో వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను పొడుచుకుంటారు, మాంసం తింటే అది లెక్క. తర్వాత మనం ప్రచారం చేయాలి బాగా, మనుషులకి చెప్పాలి. మన టార్గెట్ ఎవరు? మనుషులే. మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి, మన ఇంటి పక్కల వాళ్ళకి, బస్సులో పోతుంటే మన సీటు పక్కన కూర్చున్న వాడికి. మన టార్గెట్ వ్యక్తే, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకేమీ కాదు. మన టార్గెట్ ఏమిటంటే మనిషికి దుఃఖం పోవాలి. ప్రతిసారి టార్గెట్ ఏమిటంటే ఒక్కటే. వెంకటేశ్వరరావు గారు ధ్యానానికి పూర్వం ఆయన దుఃఖంలో ఉన్నారు, ధ్యానం ద్వారా ఆయన దుఃఖం పోయింది. కేశవరాజు గారు అంతే, నేను అంతే, అందరూ అంతే, ప్రతిసారి కూడా అంతే. అందరమే దుఃఖాన్ని అనిపిస్తాం. ఆ దుఃఖం ఎలా పోతుంది? ధ్యానం ద్వారా పోతుంది, సరైన అవగాహన ద్వారా పోతుంది, సార్ చెప్పినట్టు సేవ ద్వారా పోతుంది. కాబట్టి మనకి అయ్యింది తృణము పణము ఏమి అయితే అది చెయ్యాలి మనం, దాని పేరే సేవ. ఒకసారి నాతో పాటు చెప్పండి. పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారార్థం ఇదం శరీరం. అది పర ఉపకారం కోసము ఈ శరీరం ఉంది. స్వ ఉపకారం కోసం కొంత ఉంది, పర ఉపకారం కోసం కొంత ఉంది. ఎలా పర ఉపకారం చేస్తావు? నోటి మాట ద్వారా, చేతల ద్వారా, ఆలోచన ద్వారా. అనిత గారికి మోక్షం లేదు, మోక్షం కావాలని ఒక ఆలోచన పెట్టు. అనిత గారు మోక్షం వచ్చుగాక అంటే ఈ రకంగా మనము మన సేవని విస్తరించుకోవాలి. కాబట్టి మనం చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ఎన్ని వీలైతే అన్ని మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండాలి.